worrying, start living. Amen. సరే, వాక్యంలోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి అక్టోబర్ మాసమున ప్రత్యేకించి కొన్ని విషయాలు మీ జీవితంలో చేయదంటున్నాడు. స్టాప్ వరీయింగ్, స్టార్ట్ లివింగ్. ఆమేన్. దేవుడు ఈరోజు నీకేం తెలియజేస్తున్నాడు అంటే ఆందోళన చెందవద్దు. ఏం చెప్తున్నాడు? డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. స్టార్ట్ ప్రేయింగ్. స్టార్ట్ కంటిన్యూ ప్రేయింగ్. డోంట్ స్టాప్ ప్రేయర్, బట్ స్టాప్ వరీయింగ్. ఆమేన్. హల్లెలూయా. ఆందోళన చెందడం మానివేయండి, చింతించడం మానివేయండి. క్రీస్తు నిన్నును నన్నును పిలిచింది క్రీస్తు యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి, క్రీస్తు యొక్క సామర్థ్యాన్ని పొందుకునడానికి, క్రీస్తు యొక్క జ్ఞానమును, ఆయన యొక్క తెలివిని పొందుకుని, ఆయన రూపము చొప్పున, ఆయన స్వరూపము చొప్పున, ఆయన పోలిక చొప్పున మారి ఆయన వలె లోకానికి వెలుగుగా ఉండమని పిలిచాడు. కానీ ఎంతకాలము ప్రతి దానికి ఆందోళన చెందుతూ, రేపటి గురించి ఆందోళన చెందుతూ, నీవు ఏం తినాలో నువ్వు ఆందోళన చెందుతూ, ఏమి త్రాగాలను ఆందోళన చెందుతూ, నీ బిడ్డల గురించి అయినా, నీ భవిష్యత్తు గురించి అయినా, దేని గురించి అయినా దేవుడు ప్రత్యేకంగా ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే ఆందోళన చెందవద్దు. ఆమేన్. ఈ ఆందోళన అనేది మన జీవితంలో విశ్వాసం లేనప్పుడు, క్రీస్తుకు భయపడినప్పుడు, క్రీస్తుకు భయపడనప్పుడు, క్రీస్తు విషయంలో మనం ఆయన మీద విశ్వాసం పెట్టనప్పుడు మన జీవితంలో ఏమవుతుంది? ఆందోళన అనేది వస్తుంది. When you don't have faith in Jesus, when you don't have faith in God, automatically the spirit of worry, the spirit of అంటే ఆందోళన అనే ఆత్మ నీ జీవితంలోకి ప్రవేశించి ప్రతిదానికి చింతించడము, ప్రతిదానికి ఆందోళన పడడము అనేది ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6లో ఏమంటున్నాడు? దేనిని గూర్చి చింతపడకుడి. ఆమేన్. హల్లెలూయా. ఏంటిది? దేనిని గూర్చి చింతపడకుడి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. దేనిని గురించి చింత ఎందుకు వస్తుంది తెలుసా? వెన్ యూ ఇంక్రీజింగ్ యువర్ లవ్ అపాన్ సమ్వన్, అంటే సోల్టాయ్, ప్రాణబంధకం. అంటే మన బిడ్డల మీద బాగా ప్రేమ పెట్టేసుకుని, మన బిడ్డలు లేకపోతే మన భార్య, మన భర్త, లేకపోతే మన భవిష్యత్తు మీదో, మన ఆస్తుల మీదో, మన సంపాదన మీదో, లోకం మీదో బాగా ప్రాణబంధకం పెట్టేసుకున్నప్పుడు మన జీవితంలో చింత ప్రారంభమవుతుంది. ఏంటిది? గట్టిగా చెప్పండి. ఏంటిది? చింత ప్రారంభమవుతుంది. అమ్మో, నేను లేకపోతే నా కుటుంబం ఎలాగా? అమ్మో, నేను లేకపోతే నా వ్యాపారం ఎలాగా? అమ్మో, అవన్నీ అనుభవించకపోతే ఎలాగా? పుట్టిందే అనుభవించడానికి. ఏంటిది? పుట్టిందే అనుభవించడానికి. ఈ లైఫ్లో ఎంజాయ్ చేయకపోతే ఎలాగండి? ఈ వయసులో చేయకపోతే ఎలాగండి? ఈ వయసులో తప్పు చేయకపోతే ఎలాగండి? ఈ వయసులో ఇది చేయకపోతే ఎలాగండి? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ప్రాణబంధకము అనే ఒక సోల్ టై నుంచి నీకు ఆందోళన పెరుగుతుంది. First reason is the soul tie. The second reason is you don't have a fellowship with the Lord. రెండోది, దేవునితో సహవాసం లేకపోవటం వల్ల నిరంతరం చింతించడం ప్రారంభమవుతుంది జీవితంలో. మూడవదిగా మనం జాగ్రత్తగా చూస్తే క్రీస్తు మీద విశ్వాసం లేకపోవటం వల్ల. ఏంటిది? గట్టిగా చెప్పండి. ఏంటిది? క్రీస్తు మీద విశ్వాసం లేకపోవటం వల్ల. నా దేవుడు నన్ను పిలిచాడు ఓడిపోవడానికి కాదు. క్రీస్తు నన్ను పిలిచింది జీవించడానికి. క్రీస్తు నన్ను పిలిచింది ఐశ్వర్యముతోను, సంపదతోను, ఆత్మతోను, ఆత్మాభిషేకముతోను, దేవుని పోలిక చొప్పున, దేవుని స్వరూపము చొప్పున క్రీస్తును మహిమను ధరించి జీవించడానికి దేవుడు పిలిచాడు. కానీ ప్రతిదానికి చింతిస్తూ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి దేవుడు నన్ను పిలవలేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను పిలిచింది ప్రతి విషయంలో ఆనందిస్తూ ముందుకు నడవడానికి, కానీ ప్రతి విషయంలో చింతిస్తూ అక్కడ ఉండిపోవడం కాదు. చాలా విషయాల్లో మన జీవితంలో మనం ప్రతి దాని గురించి చింతిస్తాం. ఏమంటున్నారు? అందుకే దేవుడు అక్టోబర్ మాసంలో సంఘానికి ఒక అద్భుతమైన మాట ఇచ్చాడు. ఏంటంటే స్టాప్ వరీయింగ్. ఇక నుంచి
ప్రతి విషయానికి అరే నా జీవితం ఏమైపోద్ది, నా అప్పులు ఏమైపోతాయి, నా డబ్బులు ఏమైపోతాయి, నా ఆస్తి ఏమైపోద్ది. దేవుడు వీటి కోసం మిమ్మల్ని పిలవాల. దేవుడు ఒక ప్రత్యేకమైన పర్పస్, తెలుగులో ఏమంటారు, ఒక మంచి ఉద్దేశంతో పిలిచాడు. దేంతో పిలిచాడు? చాలా గొప్ప ఉద్దేశంతో పిలిచాడు. అందుకే చూడండి అంటాడు ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4:7 అంటాడు. సో నెక్స్ట్ అప్పుడు సమస్త జ్ఞానములకు మించి చూడండి, ఎప్పుడైతే నువ్వు చింతించకుండా ప్రతి విషయంలో దేవునికి విజ్ఞాపించే వ్యక్తిగా మారుతావు. అందరికి చూడండి ఏంటిది, ప్రతి విషయంలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన విన్నపం చేస్తూ ఉంటావు అంటే అప్పుడు జాగ్రత్త గమనించండి. ప్రార్థన చేయకుండా చింతిస్తూ దేవుడు నాకు అద్భుతం చేస్తాడంటే మూర్ఖత్వం. Until unless you prayed, until unless you cried in front of the Lord, నువ్వు ఎప్పటి వరకైతే దేవుని ముందు కన్నీటితో మొరపెట్టి ప్రతి విషయం గురించి విన్నపిస్తావు. విన్నపించడం వేరు, ఏడవడం వేరు, మొరపెట్టడం వేరు, ప్రార్థించడం వేరు. నీ సమస్య ఉందో దేవునికి విన్నపించడం నేర్చుకో. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించి ఆమేన్ హల్లెలూయా. ఏమంటున్నాడు దేవుడు? దేవుడు నిన్ను పిలిచింది అజ్ఞానిగా మార్చడానికి కాదు. దేవుడు నిన్ను పిలిచింది సామర్థ్యం లేని వ్యక్తిగా కాదు. దేవుడు నిన్ను పిలిచింది చేతకాని వ్యక్తిగా జీవించడానికి కాదు. దేవుడు నిన్ను పిలిచింది సంపూర్ణమైన జ్ఞానాన్ని నీకు అనుగ్రహించి ఏ స్థితి అయితే ఆపివేయవలసినదో ఆ స్థితి ఆపివేసి ఏదైతే ప్రారంభించాల్సినదో అది ప్రారంభించడానికి దేవుడు ఈరోజు నీ జ్ఞానం అనుగ్రహించబోతున్నాడు. You're going to stop worrying about everything and you're going to start living in Christ from this day. Amen. Hallelujah. ఈ రోజు నుంచి క్రీస్తులో నువ్వు జీవించడం ప్రారంభించబోతున్నావు. ఈ రోజు నుంచి క్రీస్తులో ఉన్నతమైన వ్యక్తిగా జీవించడం ప్రారంభించబోతున్నావు. ఈ రోజు నుంచి క్రీస్తులో ఒక ఉన్నతమైన విశ్వాసిగా, ఉన్నతమైన ఐశ్వర్యవంతుడిగా, ఆత్మ వరములు కలిగిన వాడిగా, ఆత్మాభిషేకము కలిగిన వాడిగా నువ్వు జీవించడము ప్రారంభించబోతున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ రోజు నుంచి నువ్వు చింతించడం ఆపే. ఐ కాల్ యూ ఫర్ ఎ గ్రేటర్ పర్పస్. నేను ఒక గొప్ప ఉద్దేశము కోసం పిలిచా. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, జ్ఞానానికి మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును one he is giving the blessing to your heart. ఏంటిది ఆ బ్లెస్సింగ్? ఏంటి సమాధానం? ఆ బ్లెస్సింగ్ ఏంటి? పీస్. he is giving peace to your heart to not worry about anything. Amen. నీ హృదయానికి ఆయన సమాధానం ఇస్తున్నాడు. దేనికోసం? నువ్వు దేనికోసం చింతించకుండా ఉండడానికి, దేనికోసం భయపడకుండా ఉండడానికి, దేనికోసం ఆందోళన చెందకుండా ఉండడానికి. రేపు నేను ఈఎంఐ ఎలా కట్టాలి, రేపు నేను ఏ విధంగా భవిష్యత్తు, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా బిడ్డలని ఫీజు ఎలా కట్టుకోవాలి, నా బిడ్డల ఇదేంటి, ఇవన్నీ పక్కన పెట్టి నేను ఏదైతే కట్టాలో, నేను ఏదైతే చేయాలో నేను నీకు వినిపిస్తాను ప్రభువా. అప్పుడంట ఆయన నీకు వినిపించినప్పుడు నీ జ్ఞానానికి మించి, నా జ్ఞానానికి మించి, లోక జ్ఞానానికి మించిన ఆ సమాధానం అనే శక్తి నీ హృదయానికి ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు పీస్ అనేది నీ హృదయంలోకి తీసుకుంటున్నావు, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే హృదయంలోకి నీ యొక్క దేవుని యొక్క సమాధానం నువ్వు తీసుకుంటావో ఎప్పటికీ నువ్వు దేని గురించి చింతించబడవు. ఎప్పటికీ దేని గురించి నువ్వు చింతించబడవు. ఇశ్రాయేలు ప్రజలు మాంసం కోసం చింతించారు, మాకు నీళ్లు దొరకట్లేదని చింతించారు తప్ప దేవుడు మనకు తోడుండగా విరోధి అవడనేది వాళ్ళు ఆనందంగా జీవించలేకపోయారు. కానీ ఈ రోజు నుంచి ఏమీ లేదో దాని గురించి చింతించద్దు, కానీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడనే విశ్వాసంతో జీవించడం ప్రారంభించండి. యూ విల్ సీ ద మిరకిల్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏమంటే నన్ను వాడు వదిలేశాడండి, వీడు వదిలేశాడండి, నాకు మోసం చేశారండి, నా బంధువులు ఏమన్నా మోసం చేశారండి, ఈ ఆందోళన చెందడం మానేయండి. నేను ప్రభువుకు నమ్ముకున్న తర్వాత అన్నీ వదిలేసి వచ్చానండి, ఈరోజు నేను పేదవాడినండి. లీవ్ ఇట్. నువ్వు పేదవాడవా, ధనవంతుడు, ఐశ్వర్యంతుడు, సంపద పక్కన పెడితే నీకు అసలు దేవుని సమాధానం ఉన్నదా లేదా, అది ముఖ్యమైన ఇంపార్టెంట్. మనకి దేవుని రక్షణలోకి వచ్చిన తర్వాత, క్రీస్తు రక్షణలోకి వచ్చిన తర్వాత నీవును నేనును ఆ యొక్క సమాధానం పొందుకుని ప్రతి దాని గురించి చింతపడకుండా ఉంటున్నామా, అది ఉన్నతమైన జీవితం. ఆమేన్. చింతపడే జీవితం ఉన్నతమైన జీవితం అంటాం మనం? చెప్పండి. ప్రతిదానికి బాధపడుతూ, ప్రతిదానికి చింతిస్తూ, ప్రతిదానికి ఆందోళన చెందుతున్న నువ్వు నిజంగా అద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నట్ట? లేదు. ఈ యొక్క అక్టోబర్ మాసంలో you're going to receive a beautiful peace in your heart to not worry about anything. దేవుడు ఒక వాగ్దానం, దేవుడు మన సంఘంలో అటువంటి శక్తిని, అటువంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు. స్పీకింగ్ టు ఎవ్రీవన్. నేను నీకు సమాధానం ఇవ్వబోతున్నాను. నేను నీకు ఏ పిలుపు అయితే నువ్వు పిలిచానో, ఏ వాగ్దానం అయితే ఇచ్చానో అది జరగట్లేదు, ఎందుకు జరగట్లేదు అని పక్కన పెట్టండి. దేవుడికి వినపించడం ప్రారంభించండి. దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. సమాధానం పొందుకున్నవాడు ఈరోజు ఏం తింటాను, రేపేం తింటాను, రేపేం వేసుకుంటాను అనే ఆలోచనలో మనం ఉండవు. అందుకే మత్తయి సువార్తలు అంటాడు చూడండి, 6వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం గబగబ చదువుతాం.
నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, మీరు ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. నెక్స్ట్, ఏ గొప్ప విషయాల్లో వాటి కోసమే దేవుడు పిలిచాడు తప్ప గొప్పవి లేని స్థితి గురించి దేవుడు నేను పిలవలా. ఇక్కడ ఈ రోజు నువ్వు ఏం తిందువో ఏం తాగుదువో నువ్వు ఆలోచిస్తున్నావు తప్ప దేవుడు నన్ను పిలిచిన విధానంలో నేను సమాధానం కలిగి ఉన్నానా లేదా, దేవుని విషయంలో దేవుడు ఆయన ఇచ్చిన ఆ సమాధానం నేను పొందుకుని చింతించకుండా ఉంటున్నానా లేదా, ప్రతి విషయంలో చింతించుచున్నానా. తల్లిదండ్రులకి రాత్రే వస్తుంది, అమ్మో రేపు పొద్దున ఏం చేయాలో, ఏంటిది మా పిల్లోడికి ఏం చేయాలో, మా ఆయనకి ఏం చేసి పెట్టాలో, రేపు పొద్దున్న వెళ్తున్నా నేనేం కొనాలో, ఏం చేయాలో, ఏం చేస్తున్నాను నిజం చెప్పండి. గుండె మీద చేసుకుని మనం మాట్లాడుకుందాం. ఇది దేవుడికి నచ్చిన విషయం. ఎంత మటుకు తినడము, త్రాగడము, పడుకుండము, ఏ వస్త్రం వేసుకుందాం, చర్చికి వెళ్తున్నాం, ఎటువంటి వస్త్రం వేసుకుందాం, అద్భుతంగా కనబడాలి, ఆశ్చర్యంగా కనబడాలి, ఇలా వేసుకుంటేనే మనం ఉంటాం అనుకునే స్థితి గొప్పదా? ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంటుంది, డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఏ కవర్. తెలుగులో బుక్ని పైన అట్టను చూసి దాని లోపలే ఉందో నువ్వు నిర్ణయించొద్దు. వస్త్రాన్ని చూసి ఆ వ్యక్తి ఎటువంటి వాడో నిర్ణయించొద్దు. దేహాన్ని చూసి లేకపోతే అతని అలవాట్లను చూసి అటువంటి వ్యక్తి ఎటువంటి వాడో నువ్వు అంచనా వేయవద్దు. ఏ వ్యక్తి అయితే లోకం మీద ఆధారపడి ఉంటాడో ఆ వ్యక్తి నిరంతరం చింతిస్తాడు. ఏ వ్యక్తి అయితే దేవుడి మీద ఆధారపడతాడో ఆ వ్యక్తి నిరంతరము వర్ధిల్లుతాడు. ఏమైనా అందుకే అంటాడు చూడండి, కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు? నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావో నీవు అవినీతి మంతుడి నుంచి, యథార్థత లేని వ్యక్తి నుంచి నీతి కలిగిన వాడిగా, యథార్థత కలిగిన వాడిగా నువ్వు మారిపోయి ఉన్నావు. ఎప్పుడైతే ఈ రెండు విషయాలు నీ జీవితంలో మారిపోయి ఉన్నదో నీ నీతిమంతుడంట ఎన్నటికీ కదలడంట. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుడు ఎన్నటికీ కదలలేవాడు, ఎందుకంటే అతను సియోను కొండ వల్ల అలాగే నిలబడిపోతాడు. దేవుడు నిన్ను ఈ విధంగా జీవించడం ప్రారంభించమన్నాడు. నీతిమంతుడిగా జీవించను, కదలకుండా నిలబడతాం. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి తుఫాన్ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి శత్రువు వచ్చినా నువ్వు కదలకుండా దేవుడు నిన్ను నిలబెట్టి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. రెండోది, నీ భారము యెహోవా మీద మోపము. ఏంటిది? జాగ్రత్త. భారం అంటే ఏం భారం అంటే ఇక్కడ నీ కష్టాల, నీ సమస్య, నీ ఇబ్బందులు. అసలు భారం అంటే ఏంటి? నేను కుటుంబ భారం మోస్తున్నానండి. ఇప్పుడు చెప్పండి తల్లులు, మీరు ఎంత భారం మోస్తారు? 50%. చెప్పండి, 50% మోస్తారా? మగవాళ్ళు ఎంత పర్సెంట్ మోస్తారు? 100% మోస్తారు, 50% మోస్తారు? 100% మోస్తారు, 50% మోస్తారు. ఎవరి పనిలో వాళ్ళు 100% భారం మోస్తారు. భారం అంటే బాధ్యత. ఏంటిది? రెస్పాన్సిబిలిటీ. Don't take the serious responsibility about your children. Give that responsibility to your Lord. Father, this is your children. You have to look at them. As Father, I will pray for them. I will lead them in your path, but you have to lead them with your spirit in right path. మనం ఏం చేస్తాం? నాకు నచ్చింది చేసేస్తా ప్రభు, మా కొడుకుని ఇంజనీరింగ్ చేసేస్తున్నాను నేను, నన్ను దీవించు. ప్రభు, నా కొడుకు నేను డాక్టర్ని చేసేస్తున్నాను, నా కూతురు డాక్టర్కి చేసేస్తున్నాను, నన్ను దీవించు. నో, అది నీ రెస్పాన్సిబిలిటీ కాదు. ఏ భారం అది? ఆ భారం దేవుడి మీద ఎలయా, నా బిడ్డలు నీ రూపంలో, నీ స్వరూపంలో, నీ శక్తిలో, నీ సామర్థ్యంలో, నీ తెలివిలో, నీ జ్ఞానంలో పెరగాలి. నా వ్యాపార భారం నీ మీద అయ్యా. ఇక్కడికి వచ్చే ప్రతి రూపాయి నీ కోసం ఉపయోగపడాలి, పేదవాళ్ళ కోసం ఉపయోగపడాలి, నా ఉన్నతి కోసం ఉపయోగపడాలి. ఆ విధంగా నా వ్యాపార భారం నీ మీద వేస్తున్నా. భారం మోస్తున్న సమస్త జనులారా నా వద్దకి రండి, మీ భారం నా మీద మోపండి. ఐ విల్ గివ్ యూ రెస్ట్. నేను విశ్రాంతిని మీకు కలగజేయుదును. అంటే అర్థం ఏంటి? అంటే మొత్తం బాధ్యతను తీసి రోడ్డు మీద తిరగమని కాదు. ఏ బాధ్యత అయితే దేవుడిచ్చాడో ఆ బాధ్యతలో నువ్వు 100% నువ్వు నిత్యము దేవుణ్ణి తలుచుకుంటూ నీతిమంతుడిగా, సమాధానం కలిగిన వాడిగా, చింతపడకుండా జీవిస్తూ ఉంటే ఆయన నీ బిడ్డల పట్ల ఎటువంటి అద్భుతము చేయవలెనో, నీ కుటుంబం పట్ల ఎటువంటి అద్భుతం చేయవలనో అటువంటిది చేసి దేవుడు ఉన్నతమైన దీవెనను మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. చాలా మటుకు మనం తిండి గురించి ఆలోచిస్తాం.
చాలా మటుకు మనము ఇంటి గురించి ఆలోచిస్తాం. అయ్యో ఈరోజు దేవుడు నా వద్ద నుంచి ఏది వదిలేసుకోమన్నాడు, ఏది ప్రారంభించమన్నాడు నువ్వు ఎప్పుడైనా అడిగావా? దేవుడు ఈరోజు నా జీవితంలో ఎటువంటి బలమైన దీవెనను అనుగ్రహిస్తాడు, అటువంటి బలమైన దీవెనలో నేను నిలబడమన్నాడే, ఎటువంటి స్థితిలో నన్ను నిలబడమన్నాడు ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? ఎప్పుడు చూసినా ప్రభువా నాకు అది ఎస్, నీకు కావాల్సినవి ప్రార్థన చేయడంలో తప్పులేదు, కానీ దానికన్నా ఉన్నతమైన వాటి గురించి వాటికన్నా ముందుగా ప్రార్థన చేయమని, వాటికన్నా ముందుగా విన్నపించమని దేవుడు మనతో మాట్లాడతాడు. వాటికన్నా ఉన్నతమైనది ఏంటి? నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు నెరవేర్చుకోవాలంటే నీలో జరుగుతున్న ఆ యొక్క యుద్ధాన్ని జయించాలి. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు యుద్ధం జయించలేవో, నీలో ఆత్మలో జరుగుతున్న యుద్ధం నువ్వు చింతింపబడతా ఉంటావు, ప్రతి దానికి చింతపడతావు. దేవుడు చెప్పాడు కదా నాకు ఇల్లు ఇస్తానని, ఎందుకు నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను? దేవుడు చెప్పాడు కదా నాకు అది, నన్ను అద్భుతమైన ఒక వ్యాపారస్తుగా నిలబెడతారు, ఎందుకు నేను నిలబెట్టలేకపోతున్నానని అనేక రకాలుగా నువ్వు చింతపడతావు. ఎందుకని? వెన్ యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బట్ యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ ఓన్ స్పిరిట్. అంటే నీకున్న కసితో, నీకున్న జ్ఞానంతో నువ్వు యుద్ధం చేస్తున్నావు కాబట్టి నువ్వు ప్రతిదానికి చింతపడుతున్నావు. అదే దేవుడు నీకు తోడు అంటే విరోధి లేడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఒక చిన్న వర్రీనెస్ వచ్చింది ఎవరిలో? యెహోషువలో. ఏంటిది? ఒక చిన్న వర్రీనెస్ వచ్చింది యెహోషువలో. చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి. జాగ్రత్తగా ఎందుకు యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నా తెలుసా? అయ్యో మోషే లేడే, ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, నా జీవితాన్ని ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలి, ఆ స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా పరిస్థితి బాగుండలా, నా ఆర్థిక పరిస్థితి బాగుండలా, నా ఉద్యోగ పరిస్థితి బాగుండలా, నా వ్యాపార పరిస్థితి బాగుండలా, నా ఆత్మీయ పరిస్థితి బాగుండలా, నా ప్రార్థనా జీవితం బాగుండలా, అయినా నా జీవితాన్ని నేను కట్టుకోవాలని నువ్వు చింతిస్తున్నావేమో. అటువంటి సమయంలో అదేవిధంగా ఎలా నడిపించాలి నా కుటుంబాన్ని, నా బిడ్డని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అటువంటి అద్భుతమైన వాగ్దానంలోకి నేను ఎలా ప్రవేశించాలి అని చింతిస్తున్నప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. I command you do not fear. ఏమంటున్నాడు? జాగ్రత్తగా చూడండి, నేను ఆజ్ఞాపించి ఉన్నాను అంటున్నాడు దేవుడు. ఏంటిది ఆజ్ఞ? ఎప్పుడు ఇస్తాడు దేవుడు ఆజ్ఞ? అంటే ఏంటి? కమాండ్మెంట్. మీరు ఆజ్ఞ మేరద్దు, చట్టరీత్యా నేరం అని పెడతాడు. అంటే అక్కడ నువ్వు భయపడ్డ నేరం దేవుని దృష్టిలో. ఏమని? ఏంటిది? చింతించడం పాపం దేవుని దృష్టిలో, భయపడడం నేరం దేవుని దృష్టిలో. ఎందుకంటే ఎప్పుడైతే నేను నీకు ఆజ్ఞాపించాను నువ్వు భయపడద్దని, నిబ్బరం కలిగి ఉండో, నేను మోషేకి ఏ విధంగా అయితే తోడై ఉన్నానో నీకు అదే విధంగా తోడై ఉంటాను. నీ ముందు ఏ మనుషుడు నిలవజాలడు, నీతో నేను నడుస్తాను, నీ ముందు నేనే నడుస్తాను అని ఎప్పుడైతే ఆయన వాగ్దానం చేసి ఆజ్ఞాపించాడో యెహోషువ జీవితంలోంచి చింతపోయింది. అందుకే ఆఖరి అధ్యాయంలో మనం చూస్తే నేను నా కుటుంబస్తు యెహోవాను మాత్రమే మేము సేవించుదాము. మీరేం చేస్తారో మాకు అనవసరం, కానీ మేము నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవిస్తాం. చదవండి వాక్యం. దిగులు పడకము, దిగులు పడకము, జడియకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో. ఇప్పుడు చూడండి, వెంటనే మనకు దిగులు వచ్చేస్తుంది. ఏదైనా మనకి దొరక్కపోతుంటే, ఏదైనా మనకి ముందుకు రాలేకపోతుంటే, అయ్యో ఈ రోజు ఈ వ్యక్తికి నేను డబ్బులు ఇవ్వాలి, ఎలా అయితే ఈ రోజు వ్యక్తికి నేను ఒక మాట ఇచ్చాను అది చేయలేకపోతే మనకేం వచ్చేస్తుంది? దిగులు, భయం, ఆందోళన, చింత, వణుకుపోతా ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? దిగులు పడద్దు, ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన. మళ్ళీ చదవండి, మొదటి నుంచి. నేను నీకు ఆజ్ఞాపించా కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు జీవించడం ఎలా ప్రారంభించాలో తెలుసా? దేవుడు నాకు తోడుగా నడుస్తున్నాడని విశ్వసించి జీవించడం ప్రారంభించండి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. చింత వదిలేయండి. ఎస్, ఆ వాగ్దానం దేవుడు ఇచ్చాడు. నన్ను ప్రపంచానికి వెలుగుగా చేశాడు, ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శుడిగా చేశాడు, అనేక మందికి ఆశీర్వాదానికి ఇచ్చే వ్యక్తిగా నన్ను చేశాడు, తలగా చేశాడు. నా దేవుడు నన్ను ఆజ్ఞాపించాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని, దిగులు పడవద్దని, జడియొద్దని నాకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞలో నేను విశ్వసించి దేవుడు నాకు తోడై ఉన్నాడని నేను జీవిస్తాను. మీరు ఇలా జీవించడం ప్రారంభించకోండి,
అప్పుడప్పుడు దేవుడు వస్తాడులేండి, అప్పుడప్పుడు దేవుడు వస్తాడులేండి, అప్పుడప్పుడు దేవుడు మాట్లాడతాను కాదు, రోజు మాట్లాడతాడు దేవుడు. రోజు తోడుగా వస్తాడు, ప్రతి గంట తోడుగా వస్తాడు, ప్రతి నిమిషం మనతో పాటే ఉంటాడు. మనుషుల్లాంటి ఆయన కాదు మాటిచ్చి తప్పిపోవడానికి, లేకపోతే మాటిచ్చి మనం వదిలివేయడానికి. ఒకరోజు ఉన్నప్పుడు ప్రేమ చూపించడానికి, లేనప్పుడు ప్రేమ చూపించడానికి, కఠినంగా మాట్లాడితే వీడు మంచివాడు కాదని ప్రేమతో మాట్లాడి పాపం గురించి ఎంకరేజ్ చేసినా వీడు మంచోడని చెప్పేందుకు దేవుడు అవినీతిమంతుడు కాదు, అన్యాయవంతుడు కాదు. ఈ రోజు నుంచి ప్రారంభించండి జీవించడం. దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసంతో జీవించడం ప్రారంభించండి. దెన్ లుక్ హౌ మచ్ ద పవర్ అండ్ అథారిటీ యూ విల్ క్యారీ. ఈరోజు ఎలా ప్రారంభించాలి అంటే ఇంక చదవండి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. నేను నడుచు మార్గం అంతటిలో, చెప్పండి, నా మార్గం అంతటిలో నా దేవుడైన యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు. నేను భయపడను, నేను దిగులు పడను, నేను జడియను. నిబ్బరము కలిగి యేసునామమున ధైర్యముగా జీవిస్తాను, చింతించను. యేసునామమున ఆమేన్. యు హావ్ టు కన్ఫెస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ప్రతిరోజు ప్రతి క్షణము దేవుడు నీకు పలికిన వాగ్దానంతో నువ్వు కన్ఫెస్ చేసుకోవాలి. నేను వెళ్తున్న మార్గంలో నాకు దేవుడు తోడుగా ఉన్నాడు, నేను నడుస్తున్న మార్గంలో దేవుడు తోడుగా ఉన్నాడు, నా ముందు దేవుడు తోడుగా ఉన్నాడు, నా పక్కన దేవుడు తోడుగా ఉన్నాడు. నేను భయపడాల్సిన అవసరం లేదు, నేను దిగులు పడాల్సిన అవసరం లేదు, నేను జడియాల్సిన అవసరం లేదు, నేను ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు, నేను ఎవరి గురించి చూసి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. దేవుడు నన్ను ముందడుగు వేయించబోతున్నాడు. నేను తిండి కోసమో తిప్ప కోసమో భయపడాల్సిన అవసరం లేదు. నా తండ్రి నాకు కావలసిన ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు, నా తండ్రి నాకు కావలసిన నీటిని ఏర్పాటు చేస్తాడు, నా తండ్రి నాకు కావలసిన వస్త్రాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు మన ఇంట్లో ఉంటాడు, వాడు ఏమైనా వరి అవుతాడండి? బట్టల గురించి, తిండి గురించి, వాడికి కావాల్సిన బొమ్మల గురించి ఏమైనా వరి అవుతాడు? తండ్రిగా నువ్వు తీసుకెళ్ళను? చెప్పండి. ఆదివారం నీ బిడ్డలు పెద్దోళ్ళైనా, ఆఖరికి నీ పెళ్ళిళ్ళే అల్లుళ్ళు కోడళ్ళు వచ్చినా సరే, ఒక తండ్రిగా నువ్వు ఆదివారం రాగానే బయటికి వెళ్ళి చికెన్ తీసుకొస్తావు. పిల్లలు కంగారు పడతారా, మా నాన్న నాకు పెడతాడో పెట్టడు అని? వెళ్తావు కదా, తీసుకొస్తావు కదా. వచ్చిన చక్కగా మటన్ చికెన్ తీసుకొచ్చి బిడ్డలకి పెడతావు. వాళ్ళు నువ్వు తినకపోయినా వాళ్ళు తింటుంటే వాళ్ళు చూసి నువ్వు ఆనందపడతావా పడవా? ప్రతి తల్లిదండ్రులు ఆనందపడతారు. మరి మన తండ్రి అలాగే అంటాడు. అందుకే చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం అంటాడు. చాలా అద్భుతమైన మాట, చాలా బాగా నచ్చుతుంది నాకు. మీరు ఇక్కడ నుంచి జీవించాల్సిన విధానం దేవుడు నేర్పుతున్నాడు. మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఏమంటున్నాడు దేవుడు? మిమ్మల్ని నేను శ్రేష్ఠులుగా పిలిచాను, అశ్రేష్ఠులుగా కాదు. శ్రేష్టమైన జనముగా మిమ్మల్ని పిలిచాను, అశ్రేష్టమైన జనముగా కాదు. శక్తి లేని మిమ్మల్ని శక్తివంతులుగా చేసి మిమ్మల్ని పిలిచాను, శక్తి లేని వారిగా కాదు. ఆకాశ పక్షులకి ఆహారం అందిస్తున్న దేవుడు, ఆకాశ పక్షులు వెత్తకుండానే కోస్తున్న ఆ ఆకాశ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కారా? మరి ఎందుకు భయపడతాం? మనం ఎందుకు చింతిస్తాం? మనం ఎందుకు సమస్యల గురించి విపరీతమైన ఇంట్లో చూడండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుళ్ళు లేడని ఎలా తెలుస్తుందంటే, ప్రతి సమస్య, ప్రతిదీ చిన్నది, ప్రతి చిన్న విషయాన్ని కూడా, ప్రతి విషయంలో ఇంట్లో శాంతి లేకుండా చేసేస్తాడు ఆ వ్యక్తి. అలాంటప్పుడు ఆ వ్యక్తితో మనం జాగ్రత్తగా ఉండాలి. కిక్ హిమ్ అవుట్. లేదు, ప్రార్థన చేయండి. ఎందుకంటే అటువంటి మనస్తత్వాన్ని, అటువంటి క్యారెక్టర్ని మనం తీసేయాలి. నాకు ఇదేంటి, ఇది లేదు, నాకు అది లేదు. ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళారు అనుకోండి, మీరు అమెరికా వెళ్తే అక్కడ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే అక్కడ ఉన్న కూలింగ్కి, అక్కడ ఉన్న అలవాటుకి ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బో ఎండ, అబ్బో ఇది అది అంటారు చూసారా? అలాగే ఆత్మ లేనివాడు కూడా ఆత్మీయ విషయాల పట్ల అలాగే అంటాడు. మీకు అర్థమైందా? ఆత్మీయ విషయాల పట్ల అలాగే అంటాడు. ప్రార్థన, అబ్బో ఎంతకాలం ప్రార్థన చేసుకుంటాం, అబ్బో ఎంతకాలం వాక్యం చదువుతాం, అబ్బో పొద్దున్న చేసుకున్నాక 5 నిమిషాలు చేసుకున్నాక 10 నిమిషాలు చేసుకున్నాక ఏ గంట చేయాలా, ఏ 10 గంటలు చేయాలా అని మూర్ఖత్వమైన కౌశల్లో, మూర్ఖత్వమైన మాటలు నోటి నుంచి రాకు. దేవుడి మీద ప్రేమ ఉంటే 10 గంటల 24 గంటలు కూడా సరిపోవట్లేదు ప్రభు, ఒక 2 గంటలు పెంచని మనస్తత్వం కలిగి ఉంటాను.
అంతేగాని 10 గంటలు చేసుకుంటేనే నేను దీవించబడతానా, దేవుడితో నడిస్తేనే దీవించబడతానా అని మీరు శ్రేష్టంగా మిమ్మల్ని పిలిచాను కుమారులారా. మీరు ఆకాశ పక్షుల కన్నా శ్రేష్ఠులు, ఈ గడ్డి కన్నా శ్రేష్ఠులు, ఈ భూమి కన్నా శ్రేష్ఠులు, ఈ ఆకాశ సృష్టి కన్నా మిమ్మల్ని శ్రేష్టంగా నా చేత్తో మిమ్మల్ని చేశాను, నా ఊపిరి మీలో వదిలాను, మిమ్మల్ని నా బిడ్డలుగా మార్చుకున్నాను, నా సొత్తుగా మార్చుకున్నాను. మీరు శ్రేష్ఠులు కారా? ఈ రోజు నుంచి ఒకటే చెప్పండి, యేసుక్రీస్తు నామమున నేను శ్రేష్ఠుడిని, నేను శ్రేష్ఠుడిని, శ్రేష్ఠుడిగా యేసులో నేను జీవించబోచున్నాను. యేసు నామమున ఆమేన్. నువ్వు ధైర్యంగా ఉండి నిలబడవు, నిన్ను నడిపించే వ్యక్తిగా పిలిచాడు. అక్కడ బోల్డ్నెస్గా జీవించాడు. ఎలా జీవించాలి? యెహోషువ అంటున్నాడు, లైక్ ఎ బాల్ బీ బోల్డ్. అందుకే పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత శిష్యులు ఏమయ్యారు? చావుకు భయపడ్డారు, కానీ ఇక్కడ చావడానికి ఎదురీడారు. ఆమేన్. పరిసయ్యులకి సద్దుకయ్యులకి సమాధానం చెప్పలేక దాక్కున్నారు, కానీ ఇక్కడ పరిసయ్యులు సద్దుకయ్యులు అవాక్కయ్యేలాగా వాక్యం చెప్పగలిగారు. పరిసయ్యులు సద్దుకయ్యులు పాత జీవితంలో యేసునామంలో దయ్యాన్ని కూడా వెళ్ళలేక కొట్టపోయారు, కానీ ఇక్కడ నీడతో జనాల్ని స్వస్థపరిచారు. వా, ఎందుకు తెలుసా? వాళ్ళకి అర్థమైంది, ఎస్, ఈ శరీరము నేను ఈ ప్రపంచానికి మార్గదర్శకుడిగా ఏర్పాటు చేసుకున్న దేవుని యొక్క ఆలయం. నేను శ్రేష్ఠుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి. దేవుడు నాలో జీవిస్తున్నాడు, నేను దేవుళ్ళో జీవిస్తున్నాను. నాకంటూ ఏ చింతయో లేదు, నేను దేనికి చింతించను. నా దేవుడు పలుకుతున్నాడు, చింత అనేది అన్యజనుల వల్ల అన్యజనులు చింతిస్తారు, కానీ నీవేలా చింతించడం నా కుమారుడా, నేను నీకు తోడై ఉన్నాను కదా, భయపడకు. ఈరోజు డబ్బు లేదనో, అప్పులు తీరట్లేదనో, సమస్యలు తీరట్లేదనో ఇవన్నీ చింత తీసేయండి. ఎంజాయ్ ద లైఫ్ ఇన్ క్రైస్ట్, ఎంజాయ్ ద లైఫ్ ఇన్ క్రైస్ట్. బోల్డ్గా జీవించు, ధైర్యంగా. నువ్వు అన్యాయం చేయకపోతే మొక్క ఎలాగే ఉంటుంది. నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు కఠినంగా, నీ మాట అవతలోడు కఠినం అనిపించవచ్చు, బట్ అలాగే ఉండు. అప్పుడే అవతలోడు మారతాడు ఎప్పటికైనా. లేదంటే వాడు తప్పు నువ్వు ఎంకరేజ్ చేసుకుంటా వస్తే, వాడు ఒకవేళ అనుకోకుండా చనిపోయాడు అనుకోండి ఆ పాపం వల్ల, అప్పుడు మీరు పశ్చాత్తాపడతారు. కఠినంగా చెప్పండి. యేసుక్రీస్తు కూడా కఠినంగా చెప్పారు, అల్ప విశ్వాసులారా, ఎంత మటుకు నీతో ఉంటాను రా అన్నాడు దేవుడు, దయ్యాన్ని వెళ్ళగొట్టలేనప్పుడు. కానీ ఇక్కడైతే ఏకంగా నీడలతోనే దయ్యాలు పారిపోయినాయి, నీడలతోనే స్వస్థతలు వచ్చినాయి. సో చేంజ్. మనం ఈ జీవితాన్ని స్టార్ట్ చేయాలి. చింతించడం తిండి కోసం, ఈ లోకం కోసం, రోగం కోసం, సమస్యల కోసం, డబ్బు కోసం, వీటి కోసం, వాటి కోసం కదా. నా కోరిక ఏంటో తెలుసా అండి? ప్రపంచంలో ఎప్పటి వరకు నాకు తెలిసి మన భారతదేశంలో లేదు, బయట దేశాల్లో ఉండుండొచ్చు, కానీ నేను భారతదేశంలో నేను తిరిగిన రాష్ట్రాల్లో, మనం ఏలూరు ప్రాంతానికి తెలియపోవచ్చు, కానీ దేవుని కృప వల్ల కొన్ని రాష్ట్రాలకు మనం తెలుసు కాబట్టి రాష్ట్రాల్లో ఇచ్చే చర్చ్ ఎక్కడా చూడాల. కానీ నేను ఫస్ట్ నుంచి మన చర్చి చెప్తున్నా, మన చర్చి రేపు దేశానికి ఇచ్చేదిలాగా ఉండాలి. ఏంటిది? తీసుకునే మాత్రమే కాదు, ఇచ్చేలాగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది, అది దేవుని యొక్క శక్తి మనకి అనుగ్రహించింది. అంత శ్రేష్ఠులం మనం. మన మాటకు ఒక శ్రేష్టత ఉంది, మన యొక్క చూపుకు ఒక శ్రేష్టత ఉంది, మనకు వినికిడి, మన శరీరం అంతా శ్రేష్టమైన విషయాలకే పిలువబడింది తప్ప అపవిత్రతకి, అపరిశుద్ధతకి, నీతి లేనితనానికి, లోకం కోసం దేవుడు నిన్ను నన్ను పిలవాల. లోకంలో ఉండమన్నాడు, కానీ లోకంలో ఉండి వేరేయమన్నాడు. ఏమన్నా హల్లెలూయా. వేరుగా జీవించమన్నాడు. దేవుడు నేను ఒక యూనిక్గా పుట్టించాడు. ఎలా పుట్టించాడు? ఒక యూనిక్నెస్తో పుట్టించాడు నిన్ను. అది ప్రపంచం నీకున్న యూనిక్నెస్ పక్కనోడికి లేదు, పక్కనోడికి నీకు లేదు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సమ్వన్ హూ డోంట్ హ్యావ్ ద లార్డ్. ఈరోజు మన క్రైస్తవ బిడ్డలు, నేను ఆళ్ళలాగా ఉంటా, ఈళ్ళలాగా ఉంటా, ఆళ్ళలాగా అవుతా, ఈళ్ళలాగా అవుతాను. బట్ వన్ థింగ్ ఐఎమ్ టెల్లింగ్ టు ఎవ్రీ యంగ్స్టర్స్ అండ్ బిలీవర్స్, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్ హూ డజంట్ హ్యావ్ ద లార్డ్ ఇన్ దేర్ లైఫ్. ఒక పాస్టర్ లాగా అవ్వాలి. ఎస్, ఐ వెరీ హ్యాపీ, ఎందుకంటే అతను దేవుడు సేవ చేస్తున్నాడు. అన్నా నేను బలనా విజయ్ సంకుల్లాగా అవ్వాలి. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్నా నేను బలనా పాల్ దినకరంలాగా అవ్వాలన్నా, ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను పేతురులాగా అవ్వాలన్నా, నేను ఒక పౌల్లాగా అవ్వాలన్నా, నేను ఒక యెహోషువలాగా అవ్వాలి, వెరీ హ్యాపీ. బట్ సమ్వన్ హూ డోంట్ హ్యావ్ ద లార్డ్, నేను బలనా హీరోలాగా అవ్వాలన్నా, బలనా నాయకుల్లాగా అవ్వాలన్నా, లేదండి. నాయకుడు అంటే మోషే, నాయకుడు అంటే యాకోబు, నాయకుడు అంటే యెహోషువ, నాయకుడు న్యాయాధిపతులంటే చూడండి
గిడియోను ముందు దెబోరా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి జీవితాలు మనం ఆదర్శంగా తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే నువ్వు బయట స్థితి నువ్వు తీసుకుంటావో నీ జీవితంలోకి చింత వస్తుంది. ఆ చింత నిన్ను నాశనం చేస్తుంది కానీ నిన్ను ముందుకు తీసుకువెళ్ళదు. కానీ బోల్డ్గా నువ్వు జీవించడం మొదలు పెడితే నువ్వు ముందుకు వెళ్తావు కానీ వెనకడుగు వేయవు. ఆమేన్. నిన్ను దేవుడు శ్రేష్టమైన విషయాలు పిలిచాడు. శ్రేష్టమైన వాటివి తిను, శ్రేష్టమైన వాటిని చూడు, శ్రేష్టమైన వాటిని విను, శ్రేష్టమైన వాటిని చదువు, జ్ఞానం పెంచుకో, తెలివిని పెంచుకో. ఏ బుక్ బైబిల్ ఏమి చదవకుండా ప్రభువా నువ్వు పైనుంచి నాకు జ్ఞానం పంపించండి, దేవుడు అలా పంపించడు. బైబిల్ని చేతికి ఇచ్చాడు. బైబిల్కి సంబంధించిన అనేక మంది దైవజనులు వారి యొక్క లైఫ్ హిస్టరీని చేతికి ఇచ్చాడు. అనేక మంది జీవితాలు ఏ విధంగా వర్ధిల్లినాయి అనేది నీ చేతికి ఇచ్చాడు. యెహోషువ ఏ విధంగా వర్ధిల్లాడు, ఏలియా ఏ విధంగా వర్ధిల్లాడు, వాళ్ళదే బుక్. స్పెషల్గా ఇంకోటి బుక్ చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో రాయి. ఎస్, యెహోషువ ఆ సమయంలో ఏం చేశాడు, ఎదురుకుండా యుద్ధం ఉంది ఏం చేశాడు, ఎదురుకుండా అప్పులలో ఉన్నారు ఆ యొక్క విధవరాలు ఏం చేసింది. అరే లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. ఎవ్రీ పాపం ఎదురుకుండా ఆడదొచ్చింది, పాపం చేయమంది, యేసేపు ఏ విధంగా తప్పించుకుని ప్రధానమంత్రి అయ్యాడు. వా, దేవుడు అన్నాడు కంటి చూపు చూస్తే తప్పనే. నా దేవుడు అన్నాడు కంటి చూపు చూస్తే తప్పు, ఈ రెండు చెడ్డ చూపు చూడకూడదు, నేను శ్రేష్ఠుడిని, నేను శ్రేష్టమైన జీవితంలో ఉన్నాను. దేవుడు శ్రేష్టంలో నిన్ను పిలిచి జీవించమన్నాడు. కానీ నీకు చింతిస్తూ పాపం చేసి చింతిస్తూ జీవిస్తే ఏమవుదండి? ఈరోజు తప్పు చేసేసి అయ్యో తప్పు చేసేసారు పాస్టర్ గారు ఎప్పటికీ మారలేకపోతే, డోంట్ లివ్ దట్ లైఫ్, కమ్ అవుట్ ఫ్రమ్ దట్ లైఫ్. ఆ జీవితం నుంచి బయటికి రా. యూ హ్యావ్ టు లివ్ విత్ క్రైస్ట్. నువ్వు క్రీస్తుతో జీవించాల్సిన సమయం వచ్చింది. చింతించడం ఆపివేసేయాల్సిన సమయం వచ్చింది. అందుకే చూడండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో చాలా అద్భుతంగా అంటాడు, మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకుని. ఎవడు చేసుకుంటారు చెప్పండి? చింతిస్తే మీరు ఒక ఎత్తు మూరుడు అవుతారా? చాలా అద్భుతంగా. ఈ రోజుల్లో డబ్బుతో అన్ని కొనుక్కోవచ్చని కూడా మూర్ఖత్వం. ప్రాణం కొనుక్కోలేము. యూ కెన్ బై ఫుడ్ బట్ యూ కాంట్ బై హెల్త్. ఏంటిది? నువ్వు ఆహారాన్ని కొనుక్కుంటావు కానీ డబ్బుతో హెల్త్ని కొనుక్కోలేవు. హెల్త్ అక్కడి నుంచి రావాల్సిందే. ఈ శరీరంలో ప్రతి స్వస్థత అక్కడి నుంచి రావాల్సిందే. ఈ శరీరంలో ప్రతి అవయవంలో ఉన్న ప్రతి రోగం తొలగించాలంటే అక్కడి నుంచి రావాల్సిందే. నీ శరీరం మళ్ళీ శ్రేష్టంగా మారాలంటే అక్కడి నుంచి రావాల్సిందే. గమనించండి, డబ్బు, పెద్ద బంగళా, పెద్ద కారు ఉంటేనే పేరు కాదండి. మీరు నీతిగా యథార్థతగా ఉన్నా చాలా గొప్పగా దేవుడు దీవిస్తాడు. అందుకే దేవుడు అంటాడు ఉన్న దాంట్లో తృప్తిపడు. ఏమన్నాడు? లేని దానికోసం ఆశపడితేనే చింత నీకు. ఏంటిది? లేని దానికోసం ఆశపడితేనే చింత. ఉన్న దాంట్లో తృప్తి పడితే దేవుడు అద్భుతం చేస్తాడు. అందుకే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీరు చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏమంటున్నాడు? ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. ఎవరి గురించి చింతించుతున్నాడు? నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి ఎవరు చింతించుతున్నాడు? ఆయన చింతించుతున్నాడు. ఆయన ఆల్రెడీ నీ గురించి చింతిస్తున్నాడు. కాబట్టి నీ చింత యావత్తు, ఫస్ట్ భారం వేయమన్నాడు, తర్వాత చింత యావత్తు ఆయన మీద వేయమన్నాడు. ఏ చింత ఉందో నీ జీవితంలో ఈరోజు ఆయన మీద వేసి చింతించడం వదిలేసి నువ్వు నడవడం ప్రారంభించు. అందుకే నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసంతో నడవడం ప్రారంభించండి. దేవుడు నా తరపున యుద్ధం చేస్తున్నాడనే విశ్వాసంతో నడవడం ప్రారంభించండి. దేవుడు నా తరపున యుద్ధం చేస్తున్నాడని మౌనంగా నిలబడడం ప్రారంభించండి. మౌనముగా ఎటువంటి చింత, ఎటువంటి మాట నీ నోట నుంచి రాకుండా నీవు జీవించడం ప్రారంభించు. విశ్వాసంతో దేవుడు నా తరపున యుద్ధం చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు నా తరపున నా అప్పుల మీద యుద్ధం చేయబోతున్నాడు. నా దేవుడు నా తరపున ప్రతి విషయంలో యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు నన్ను మౌనంగా ఉండమన్నాడు. ఈరోజు దేవుడు నన్ను శ్రేష్ఠుడిగా ఎంచి ఉన్నాడు. ఈరోజు దేవుడు ఆయన సొత్తుగా నన్ను ఎంచి ఉన్నాడు. నేను ఇంకా దేనికి భయపడను, దేనికి దిగులు పడను. దేవుడు నా తరపున యుద్ధం చేయుచున్నాడని నమ్మి నువ్వు జీవించడం ప్రారంభించు. దేవుడు తోడుగా ఉన్నాడని, రెండవది నువ్వు శ్రేష్ఠుడు అని, మూడవది దేవుడు నీ కోసం యుద్ధం చేయుచున్నాడని నమ్మి జీవించడం ప్రారంభించు. అందుకే అంటాడు చూడండి, కీర్తన గ్రంథం 46వ అధ్యాయము 10వ వచనం, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకునుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు?
ఊరకుండడి నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్ని జనులలో నీవు దేవుడిని గురించి తెలుసుకుని జీవించు, దేవుడి గురించి తెలియకుండా జీవించొద్దు. నువ్వు దేవుని శక్తి ఏంటి, దేవుని సామర్థ్యం ఏంటి అని అంటాడు. అన్య జనుల మధ్యలోను భూమి మీద నన్ను నేను మహోన్నతుడిగా చేసుకోబోచున్నాను. ఎవరి ద్వారా? నీ ద్వారా, నా ద్వారా. ఎవరి ద్వారా? నీ బిడ్డల ద్వారా, నా బిడ్డల ద్వారా. దేవుని యొక్క నామము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సామర్థ్యము వారి జీవితాల్లో నిలబడడానికి ఆయన భూమి మీద అన్ని జనుల మధ్య మహోన్నతమైన కార్యము చేయుచున్నాడు. ఒకటే నమ్మాలి, yes, I am going to live a great life in my life. గొప్ప జీవితాన్ని జీవించడానికి మహోన్నతమైన కార్యాలు దేవుడు అన్ని జనుల మధ్యలో భూమి మీద నీ కోసం చేయబోతున్నాడు. కాబట్టి అటువంటి జీవితాన్ని జీవించండి తప్ప ప్రతిదీ నా జీవితంలో నేనే పొందుకోలేకపోతున్నాను. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, ఆ వాగ్దానం నేను పొందుకోలేకపోతున్నాను. నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏమిటి, నా ఆలోచన ఏంటి, నా యొక్క భవిష్యత్తు ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టండి. yes, the God is going to do greater things in my life. I am going to live a greater life in Christ. Amen. Hallelujah. గొప్ప ఉన్నతమైన జీవితాన్ని నేను జీవిస్తాను. గొప్ప జీవితాన్ని జీవించడానికి పిలిచాడు మిమ్మల్ని. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని ఒక్కసారి పిలిచి రాజుగా చేసిన తరువాత సౌలు 1000 మందిని చెప్పి దావీదు 10,000 మందిని చంపారని చెప్పి ఒక్కొక్కరు పాటలు పాడడం ప్రారంభించారంటే దావీదు ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడో ఒకసారి అర్థం చేసుకోండి. నీ ద్వారా కూడా అద్భుతమైన అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. నీ సహోదరు అవ్వచ్చు, నువ్వు ఒకళ్ళ కింద పని చేయొచ్చు, నువ్వు ఒకళ్ళ దగ్గర పని చేయొచ్చు, కానీ వాళ్ళకన్నా నువ్వు గొప్ప కార్యాలని దేవుడిని చేత చేయబోతున్నావు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకన్నా వాళ్ళకన్నా నువ్వు నీ తెలివిని ఉపయోగించబోతున్నావు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. వాళ్ళకన్నా నీ నైపుణ్యాన్ని గొప్పగా ఉపయోగించబోతున్నావు. ఎందుకో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీ ద్వారా మహోన్నతమైన కార్యాలు ఆయన అన్ని జనుల మధ్యను భూమి మీదను చేయుటకు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో మహోన్నతమైన కార్యాలు చేయగలిగిన వాడు. ఆయన నిన్ను ఎప్పుడు విడవడు, ఎడబాయడు. ఆ నమ్మి మన జీవితాల్లో నడవాలి. ఎస్, దేవుడు నాకు నిరంతరము తోడై ఉన్నాడు. దేవుడు నన్ను ఎప్పుడు విడవడు, ఎడబాయడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 31:6. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. ఏం చెప్పినాడు? భయపడకుడి, వాటిని చూసి దిగులు పడకూడదు. నీతో కూడా వచ్చేవాడు. జాగ్రత్త గమనించిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? సమస్యను తీర్చడానికి నేను మనిషిని పంపించట్లా, సమస్యను తీర్చడానికి నా యొక్క నా దూతను పంపించట్లా, సమస్యను తీర్చడానికి నేను ఇంకొక వ్యక్తిని పంపించట్లా, కానీ నేను నీతోనే. ఇంత గొప్ప మాట ఎవరైనా మాట్లాడతారో చెప్పండి? ఈరోజు రోడ్డు మీద బండి మీద ఒకడు పడిపోతే వాడిని ఎక్కించడానికి 100లో ఒకళ్ళో ఇద్దరు వస్తారు తప్ప మీద 98 మంది చూసుకుంటూ వెళ్ళిపోతారు. అన్నదమ్ములు, సొంత అన్నదమ్ముల కష్టాలు వస్తే ఎంతమంది అన్నదమ్ములు వెళ్ళి అన్నదమ్ములు నిలబెట్టగలుగుతున్నారు చెప్పండి? తల్లిదండ్రులు నానా కష్టాలను పడి నానా చాకరీలు చేసి పిల్లల్ని పెంచుతుంటే వాళ్ళకి పడిన కష్టాన్ని, వాళ్ళు చూపించిన ప్రేమను మర్చిపోయి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఈరోజు కుటుంబాలు ఇవన్నీ నాశనడానికి కారణం ఏంటో తెలుసా? స్వార్థంగా చింతించడం. అమ్మో, మా అమ్మ నాన్న నాకు ఆస్తి రాకుండా మా చెల్లికి రాస్తే, అమ్మో మొత్తం మా చెల్లికి ఇచ్చేస్తే, మా అక్కకి ఇచ్చేస్తే, మా అన్నకి ఇచ్చేస్తే, మా తమ్ముడికి ఇచ్చేస్తే, మా తమ్ముడు కూతురులకి ఇస్తే, మా తమ్ముడు కొడుకులకి ఇస్తే, ఏమిటది? స్వార్థం. కెన్ ఐ టెల్ వన్ గుడ్ న్యూస్? దేవుడి కోసం ఏదైతే నువ్వు వదులుకుంటావో దానికన్నా గొప్పది 7 కూడిన ఆశీర్వాదం దేవుడిని అనుగ్రహిస్తాడు. దేవుడు అది వదిలేయమంటే వదిలేయండి. దేవుడు పట్టుకోమన్నది దేవుడే నీ చేత పట్టిస్తాడు. అంతేగాని అది నాకు కావాలి ప్రభు, అది నాకు కావాలి ప్రభు అది ప్రార్థన చేయదు. ప్రభు నీ చిత్తం నీకు వదిలేసా, బట్ నువ్వు ఇచ్చేది నాకు కావాలి. ఏంటిది? నువ్వు నాతో రావాలి, నువ్వు నాతో రావాలి. ఇప్పుడు సాధారణంగా మనం ఒక దేశంతో యుద్ధం చేయగలమా? నువ్వు నేను ఒక్కళ్ళమే చేయగలమా? ఒక పెద్ద అధికారితో యుద్ధం చేయగలమా? మరి నీ తరపున నా తరపున మనకు కార్యం జరగాలని యుద్ధం చేయాల్సింది ఎవరు? యుద్ధం చేస్తాను అన్నప్పుడు, ఆ విశ్వాసంతో నడుస్తున్నప్పుడు అప్పుడు ఏమంటాడు తెలుసా? ఎస్, నువ్వు ఇలా జీవిస్తున్నావు కదా, ఇప్పుడు ఇంకొక మాట ఇస్తున్నా. దిగులు పడద్దు, వారిని చూసి దిగులు పడద్దు. భయపడద్దు, వారిని చూసి భయపడద్దు. వారిని చూసి దిగులు పడద్దు, వారిని చూసి చింతించకో. నీతో వచ్చువాడు నీ దేవుడే. ఏంటిది? యెరెమీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం.
నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ఆయన ఎరుగుడు, నీ గురించి మొత్తం ఆయనకి తెలుసు. నువ్వు చింతించాల్సిన అవసరం ఏంటి నీకు? రేపు నీకేం జరగబోతుందో, ఎల్లుండి నీకేం జరుగుతుందో, నీకు ఏది కావాలో, నీకు ఎప్పుడు తిండి పెట్టాలో, నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, నీకు ఎప్పుడు పని చేయాలో, ఎప్పుడు చేయకూడదో, ఎప్పుడు నువ్వు పొందుకుంటావో, ఎప్పుడు పొందుకోవో, ఎప్పుడు పొందుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావో, ఎప్పుడు పొందుకుంటే తరతరాలు నిలబడుతుందో అప్పుడే దేవుడు నీకు ఇస్తాడు తప్ప. ఈ హ్యావ్ ఎ ప్లాన్. ఆయన నీ గురించి ఒక ఉన్నతమైన ప్లాన్ ఏర్పాటు చేసుకున్నాడు. చదవండి. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని, అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హానికరమైనవి కాదు. ఏదైతే దేవుడు నీ కోసము నా కోసము ఏర్పాటు చేసుకున్నాడో ఆ ప్లాన్ అనేది అది సమాధానంతో కూడుకున్నది ఉన్నదే తప్ప సమాధానం లేనిది కాదు. అందుకే మొదట కూడా దేవుడు అన్నాడు, నీ హృదయానికి సమాధానం ఇస్తున్నా నేను. ఏమేన్ ఇప్పుడు మరలా అంటున్నాడు, నేను నీ కోసం ఏర్పాటు చేసిన ప్రతి ప్లాను సమాధానకరమైనది. ఏమేన్ సో ఇప్పుడు నువ్వు ఎలా నడవాలి? సమాధానం కలిగిన వ్యక్తిగా నువ్వు నడవాలి. సమాధానం కలిగిన వ్యక్తిగా జీవించాలి. విశ్రాంతి కలిగిన వ్యక్తిగా నువ్వు నడవాలి. విశ్రాంతి కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. అంతేగాని చింతిస్తూ జీవిస్తే ఏ ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం? అలా అని చెప్పి చిరిగిపోయిన గుడ్లు వేసుకుని ఇల్లు లేకుండా, కారులు లేకుండా, ఏ బతుకు లేకుండా జీవించడం క్రీస్తు నచ్చే జీవితం కాదు. మళ్ళీ దేవుడు ఎప్పుడు లేపుతాడు అప్పుడు లేపుతాడు. నీ కష్టార్జితము నిత్యముగా నువ్వు అనుభవించదన్నాడు. నువ్వు కష్టపడే ప్రతి కష్టాన్ని నువ్వు నిత్యంగా అనుభవిస్తావు. నీ చేతి వృత్తిని దేవుడు దీవించి ఆయన నిన్ను ఆశీర్వదించి నిన్ను ముందుకు నడిపిస్తాడు తప్ప ఎక్కడా నిన్ను వదిలివేయడు. నీ బిడ్డల గురించి చింతించడం ఆపేయండి. చింత యావత్తు ఆయన మీద. ఎందుకంటే ఆల్రెడీ నీ గురించి చింతపడుతున్నాడు. భారం మోసేది ఆయన అయితే నువ్వెందుకు మోయాలి? భారం అంతా ఆయన మీద వేయండి. ఆత్మలో జీవించడం నేర్చుకోండి. ఆత్మలో దేవుని ప్రార్థించడం నేర్చుకోండి. ఆత్మీయ విషయాల గురించి, ఆత్మ అభిషేకం గురించి, ఆత్మ వరముల గురించి, ఆత్మ సంబంధమైన ఆరాధన గురించి, యేసుక్రీస్తు యొక్క ఏ విధంగా అయితే ఆయన స్వరూపము పోలిక ఉన్నదో అటువంటి పోలిక స్వరూపము గురించి నిరంతరము ప్రార్థించు. అప్పుడు దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాడు. బయట ఉన్న లోకం నీ జీవితాన్ని నిర్ణయించదు. దేవుని యొక్క వాక్యం నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. లోకంలో ఉన్న వ్యక్తులను చూసి కాదు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోవాల్సింది. దేవుని యొక్క వాక్యాన్ని చూసి నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోవాలి. ఒకటే, దేవుడు ఈ రోజు నీ జీవితంలో చింతించడం మానేమన్నాడు. ఏం తిందామా, ఏం చేస్తామా, నీ పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి అన్ని పక్కన పెట్టి దేవుడు నాకు తోడై నడవడం ప్రారంభించండి. దేవుడు నా తరఫున యుద్ధం చేయుతున్నాడని ప్రారంభించండి. దేవుడు నన్ను శ్రేష్ఠుడిగా పిలిచాడని నేను జీవించడం ప్రారంభించండి. దేవుడు నన్ను విడవకుండా ఎడబాయకుండా నాతోనే ఉంటాడని విశ్వాసంతో నడవడం ప్రారంభించండి. దేవుడు నాతో ఉన్నాడు అని ఒక బోల్డ్గా, ఒక ధైర్యంగా నడవడం జీవించడం ప్రారంభించండి. దేవుడు మీ జీవితాలు అద్భుతం చేస్తాడు. లేచి నిలబడదాం, మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు యేసయ్యా. అద్వితీయుడు, ఆశ్చర్యకరుడా, దేవాది దేవా నీకు వందనాలు తండ్రి. ఈ సుందరమైన సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానమును బట్టి వందనములయ్యా. దేనికి చింతించద్దన్నావు, విన్నపం చేయమన్నావు. సమాధానము నీ హృదయానికి అనుగ్రహిస్తానన్నావయ్యా. సమాధానము ప్రతి బిడ్డకి, ప్రతి బిడ్డ హృదయమునికి అనుగ్రహించండి. వారు ప్రభువా ఈరోజు దేని గురించి చింతింపక ప్రభువా నీకు విన్నపము చేసి ప్రభువా గొప్ప దీవెనలు పొందుకునే బిడ్డలుగా మార్చండి. వారికి ఆశీర్వాదం అనుగ్రహించండి. అదేవిధంగా ప్రభువా అయ్యా, వారు ధైర్యముగా జీవించున్నట్లు, యెహోవా నాకు తోడై ఉన్నాడని ధైర్యముగా జీవించున్నట్లు, దేవుడు నాతో యుద్ధము చేయించున్నాడని ధైర్యముగా జీవించున్నట్లు, దేవుడు నన్ను విడవక ఎడబాయక నాతోనే ఉన్నాడని ధైర్యముగా జీవించున్నట్లు, వారు శ్రేష్ఠులుగా ఎంచుకుని యేసులో వారు జీవించున్నట్లు ప్రభువా, ఎవరికి భయపడకుండా దిగులు చెందకుండా ప్రభువా బలమైన ప్రభువా బలముతో జీవించున్నట్లు వారిని చేసి మీరు ముందుకు నడిపించవలసినదిగా. ఎవరైతే ప్రభువా దీన్ని వీక్షించుచున్నారో వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టాల నుంచి తొలగించండి. వారి ప్రతి చింత యావత్తు యేసుక్రీస్తు నామములో తొలగింపబడును గాక. వారి జీవితాలు అద్భుతాలు జరుగును గాక. యేసుక్రీస్తు నామములో లార్డ్ ఫాదర్ లెట్ దే రిసీవ్ ద బ్రేక్ త్రూస్ అండ్ ద డెలివరెన్స్ అండ్ హీలింగ్ ఇన్ జీసస్ మైటీ నేమ్ ఫాదర్. వారు స్వస్థతలు పొందుకును గాక, విడుదల పొందుకును గాక. వారి జీవితాల్లో అద్భుతమైన మార్గములు తెరవబడును గాక. ఏ ప్రతి చింత యావత్తు తొలగిపోను గాక. వారి దుఃఖము నాట్యముగా మార్చబడును గాక. తండ్రి ఈ రోజు నుంచి వారి జీవితంలో ప్రభువా చింతించడం మానివేసి క్రీస్తులో బలమైన జీవితాన్ని జీవించే కృపను వారికి అనుగ్రహించవలసినదిగా. ఈ గొప్ప సాక్షులుగా వారిని నిలబెట్టి నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోవాల్సింది యేసు నామములో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. I bless each and everyone in Jesus mighty name. I bless. Amen. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సదాకాలము వచ్చిన ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, వీక్షిస్తున్న వారికి తోడేండునగాక.